ఈ రోజు ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాల ఎన్నికలు వచ్చినప్పుడు తప్పుదోవ పట్టించి కేసులు పెట్టే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈ రోజు ఈడీ వివరించాల్సిన తీరు కూడా తప్పుగా వివరిస్తుంది. ఈడీ కూడా యువ మోర్చా విద్యార్థి మోర్చాలుగా వివరిస్తుంది. వారి యొక్క వ్యవహారానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా చేపట్టాము. ఈడీ వారి వైఖరి మార్చకపోతే తప్పనిసరిగా ఈ నిరసన కార్యక్రమాలను ఇంకా ఉధృతం చేస్తాం. భారతీయ జనతా పార్టీకి కూడా తగిన గుణపాఠం చెప్తాం. సోనియమ్మని ఏ మాట అన్నా సోనియమ్మ వారసులుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లి, ఆ తల్లి జోలికి వస్తే భారతీయ జనతా పార్టీ నాయకులను ఇక్కడ ఉన్న వారి కేంద్ర మంత్రుల్ని గుడ్డలు ఉడదీసి తెలంగాణ గల్లీల్లో తెలంగాణ రోడ్ల పైన ఉరికించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సోనియా గాంధీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు కడిగిన ముత్యంలో బయట కనపడాలంటే మరి ఆ విచారణకు సహకరించాలి, కానీ ఇప్పుడు నిరసనలు ధర్నాలు ఎందుకు అన్నట్లు కూడా ఒక ఆరోపణ. నిరసనకి వారు నిరసన తెలపడం అనేది మా బాధ్యత. స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన ఒక కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేస్తే వారికి అండదండగా మేమున్నామని చెప్పి భారతీయులుగా మా బాధ్యతతో మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాం. వారు ఎటువంటి విచారణలు గతంలో చేపట్టినా గంటల తరబడి రాహుల్ గాంధీ గారి విచారణకు హాజరైన వాళ్ళు ఏమి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా తప్పుడు ఆరోపణలు చేసినా, వాళ్ళు కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా అన్నిటికీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ రోజు మనకి స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం ఏ కుటుంబం అయితే కష్టపడదు ఆ కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళని తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తే భారతీయులుగా మా రక్తం ఉడుకుతుంది. ఆ కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులుగా, గాంధీ వారసులుగా ఆ కుటుంబం జోలికి వస్తే నిరసన తెలియజేసిన బాధ్యత మా పైన. ఆ బాధ్యత మేరకు మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. అసలు గాంధీ వారసులే కాదన్నట్టు కూడా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రజా గొంతుగా నిలబడాలని ఎప్పుడు ఆర్థిక వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించి గాడ్సే గారి విధి విధానాలని అమలు చేసే ఒక పద్ధతి భారతీయ జనతా పార్టీది. స్వాతంత్ర ఉద్యమంలో వారు ఏదైతే ఆంగ్లేయుల కాళ్ళ కాడ కూర్చొని వాళ్ళకి తొత్తులేక వివరించిన చరిత్ర వీరి పూర్వీకులది, భారతీయ జనతా పార్టీ పూర్వీకులది. ఈ రోజు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు భారతదేశం కోసం వారి ప్రాణాల్ని అర్పించారు. అసొంటి యొక్క కుటుంబము దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానికి. మోడీకి గాని, అమిత్ షా గాని, భారతీయ జనతా పార్టీ నాయకులకి వాళ్ళు పదే పదే చెప్పే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా మా పూర్వీకులే, మా పార్టీ నాయకుడే. వాళ్ళ దగ్గర నాయకులు లేకపోతే అడపా మా నాయకులను తీసుకుపోయి వాళ్ళ నాయకులుగా చూపించుకునే ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీ నాయకులది. మీరు చరిత్రని మార్చాలనుకున్నా, చరిత్రని మార్చి చూపించాలనుకున్న భారతదేశ ప్రజలకి, ఇక్కడున్న విద్యార్థులకి, ఇక్కడున్న యువకులకి, చైతన్యవంతులు మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే, అబద్ధాలు, అసత్య ప్రచారాలు కొద్ది రోజుల మటుకే నడుస్తాయి. ఆల్రెడీ 2 ఎన్నికల్లో తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చారు. కానీ రాబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. వాళ్ళందరి పక్షాన రాహుల్ గాంధీ గారు ప్రజానాయకులుగా, ప్రతిపక్ష పార్టీ నాయకులుగా పోరాటం చేస్తుండ్రు. వారికి ఐఎమ్ విత్ రాహుల్ గాంధీ అని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రతి యువకుడు రాహుల్ గాంధీ గారి వెంట నడుస్తూ మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడానికి మేమందరం కంకణబద్ధులై పనిచేస్తాం. అన్న మోడీ ఈడీ అంటున్నారు. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే 2014లో వెలుగులోకి వచ్చినటువంటి ఈ కేసుకి మోడీకి, అసలు ఈడీ ఓ సంస్థకి సంబంధం లేదన్నట్లు బీజేపీ నేతలు అయితే మాట్లాడుతున్నారు. 2014 కెళ్ళి 11 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈడీ 11 ఏళ్ళుగా విచారణ చేపడుతుంది. 11 ఏళ్ళుగా బయటికి తీసుకురాంది ఇవాళ మళ్ళా బీహార్ ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చి ఈ తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. గతంలో రాహుల్ గాంధీ గారిని విచారించారు, దానిపైన అవుట్కమ్ లేదు, దానిపైన ఎక్స్ప్లెనేషన్ లేదు. మళ్ళీ ఈ రోజు 42% కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేసే వరకు మళ్ళీ తెరపైకి తీసుకున్నారు. ఇవన్నీ కేవలం పొలిటికల్ వెండేట్ కోసం, పొలిటికల్ మోటివేటెడ్ గా పెట్టిన కేసులు. సరే, వాళ్ళు పెట్టినవి న్యాయపరంగా, లీగల్ గా రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాము, న్యాయస్థానాన్ని మేము గౌరవిస్తాము, సంస్థల్ని మేము గౌరవిస్తాము, విచారణకు సహకరిస్తాం. అదే సమయంలో ఇటువంటి యొక్క చర్యలకి పాల్పడితే, ఎటువంటి పరిస్థితులు ఏర్పడితే కూడా నిరసన సెగల్ని కూడా తెలియజేస్తాం.